9 టీఎంసీలు ఉండే, తర్వాత 4 టీఎంసీలకు తగ్గించినాం. అక్కడ ప్రజలు వద్దడం వల్ల ఆలస్యమైంది, లేకపోతే మిగతా అది కూడా అప్పుడే పూర్తయిపోతుండే. ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్లో అయింది. అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండి ఏంటంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది, కాళేశ్వరం పనిచేస్తుంది కనుకనే కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి 30 టీఎంసీలు తెస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటుండు, గంధమల్లకు కూడా నీళ్లు తెస్తా అంటుండు. అంటే వాళ్ళే ఇలా కాంట్రడిక్టరీ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ లాస్ట్ సో బేసికల్లీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఉండిలే బిడ్డ, మొత్తంగా మీరు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు చెప్పినారు, సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో ఇంకో కమిషన్ అనో పెట్టి తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది. అంటే రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది, జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నాకేం లేదు కోరికలు, ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నిన్ను పడగొడతా, పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే,